నేను చెప్తున్నాను, దేవుని కోసం అని ఏది మనసారా వదిలేసామో, దేవుని కోసం ఏది త్యాగంగా వదిలేసామో ఆ కార్యము ఏది కూడా వ్యర్థము కానే కాదు. ఏ ఫోన్ అయితే తీసేసామో, ఏ యొక్క లోక ఆశనైతే తీసివేసామో, పక్కన విసిరి వేసామో, ఏ వలల్ని విసిరి వేసామో, ఏ యొక్క పాప పోరాటాలను విసిరి వేసామో వాటన్నిటినీ పరలోకం నోట్ చేస్తుంది. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక్క జీవ గ్రంథం మాత్రం, అంటే మలాకి గ్రంథంలో ఏమిందంటే ఆ జ్ఞాపక పుస్తకం, మనం చేసే ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడు ఏం చేస్తున్నా జ్ఞాపక పుస్తకంలో రాసి పెడుతున్నాడు. జ్ఞాపక పుస్తకంలో రాసి మనుషులు మర్చిపోవచ్చు మనం చేసిన మేలు, వాళ్ళ కోసం కార్చిన కన్నీరు, ప్రయాస అన్నిటిని మర్చిపోవచ్చు. అయితే పరలోకం ఒక్క రోజు, ఒక్క నిమిషం కూడా మర్చిపోదాం.